ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక 4 గంటల పాటు. మిక్సీ జార్లో ఒక హాఫ్ చెక్క కొబ్బరిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే 2 టమాటాలను కూడా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 ఉల్లిపాయలని ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కల్లుప్పు, హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్టు కూడా వేసేసుకొని 1 స్పూన్ ధనియా పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా, 2 స్పూన్ల కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసేసుకొని ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని చికెన్ సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.